మా డిపార్ట్మెంట్ ఉన్న రూల్ ప్రకారం అయితే షూ ఇన్సర్ట్ అయితే చేయాలి. నేనైతే చేయలేదు. మా మెంటర్ సార్ అయితే చూడలేదు. ఇన్విలేషన్కి వెళ్ళాను, చూసాడంటే ఇంక అంతే సంగతి అది. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. మా వాళ్ళు లంచ్ బ్రేక్ లో ఎంత బిజీ అంటే బిజీకే బిజీ తెప్పిస్తారు, అంత బిజీ. నాకు అర్థం కాలేదు సార్. అన్నం తిన్నాక ఖాళీగా ఉన్నారని చెప్తున్నారు. మా ఖాళీగా ఉండబోదు లేదు, పని చేసుకోవచ్చు అంటే క్యారిడర్ లో తిరుగుతున్నాం కదా, అదే ఒక పని అంటున్నారు వీళ్ళు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అలాగా మా ఈసీ ఫ్రెండ్ అయితే మా తిరుపతి ఫ్రెండ్ ఇంకా పలకరిద్దామని వస్తే వాళ్ళేమో వీడిని కాల్ చేసేస్తున్నారు. అసలు మా తరుణ్ గారి మావాని కంపెనీ నన్ను ఎప్పుడు సీఓ చేస్తా అంటే మా కంపెనీలో ఏం లేవు, మా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా, మనం కూడా అలాగే చిట్టి పికిల్స్ లాగా మనం కూడా ఒక పికిల్స్ పెట్టేసి మనం ఫేమస్ అయిపోదాం అంటున్నాడు వీడు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సరదాగా మా శివాజీ గారిని ఒకసారి మనం వ్యూవర్స్కి హాయ్ చెప్పారంటే వాడైతే సిగ్గుపడిపోతున్నాడు. ఇంకా మా విష్ణు గారిని హాయ్ చెప్పారని ఆపితే వాడు కూడా సిగ్గుపడిపోతున్నాడు. ఈ వీడియో ఏంటో అసలుకి. ఇంకా మా రాజేష్ గారు అయితే సివిల్ డ్రెస్ రోజు కూడా ఈడైతే యూనిఫామ్ వేసుకొచ్చాడు. మా యూనిఫామ్ ఎందుకు వేసుకొచ్చారంటే నేనైతే క్లాస్ ఫస్ట్ అవ్వాలి అందుకే యూనిఫామ్ వేసుకొచ్చా అంటున్నాడు. అరే నేను అడిగింది ఏంటో నువ్వు చెప్పేది ఏంటంటే అదంతే అంటున్నాడు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇంకా మా సుధాగర్ అయితే యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్తానని చెప్పి నన్ను అయితే వచ్చి బంటి అని నన్ను అయితే గలప చేస్తున్నాడు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం.